బా మన దగ్గర మాత్రం సువర్ణ రేఖ అన్నది చాలా బాగుంటుందని అంటున్నారండి కస్టమర్లు అయితే. కాయ ఎంత పులుపు ఉందో అలాగే ముగ్గిన తర్వాత అంత స్వీట్ అన్నది ఉంటుందండి, చాలా బాగుంటుంది. దీన్ని అయితే ముక్కల కింద కట్ చేసుకుని తినచ్చండి, లేదంటే మామూలుగా కాయపాలంగా కూడా తినచ్చు. ముగ్గిన తర్వాత మాత్రం చాలా టేస్ట్ అనేది ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఈ కాయలు అయిపోయిన తర్వాత బాగా పక్కవానికి వచ్చిన తర్వాత ముగ్గిపోయి ఇలా గాలి వానకి పడిపోతాయండి, ఈ కిందలోనే పడిపోతాయి. ఈ వెంటనే కోసుకొని తినేపోతే మాత్రం అసలు పాడైపోతాయండి, అంటే పురుగులు వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కోసి మీకు చూపిస్తానండి. ఒకసారి చూడండి. అబ్బా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇలా జ్యూసు తీసుకొని రసం మాత్రం బలికి కారిపోతుందండి, చాలా బాగుంది. ఈ పండు కూడా కోసి చూద్దామండి. బా మహా అయితే ఈ సువర్ణ రేఖ ఈ వారం 10 రోజుల్లోకి అయిపోతుందండి. మీలో వాళ్ళకైనా సరే ఈ మంచి ఈ సువర్ణ రేఖ కావాలని ఉద్దేశం ఉంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ పైన ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ అన్నది ఇవ్వండి.